తమిళ సినిమా ఇండస్ట్రీ అంటే మనందరికీ గుర్తుకొచ్చే పేర్లు రెండే రెండు. ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్, మరొకటి కమల్ హాసన్. 5 దశాబ్దాల నుండి ఇండస్ట్రీలో ఎన్నో సంచలనాత్మక పాత్రలతో ఆడియన్స్ ని అలరిస్తూ నేటి తరం హీరోలతో కూడా పోటీ పడుతూ రికార్డ్స్ ని కొల్లగొడుతున్నారు. ఇలాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కలిసి ఒక సినిమాలో నటిస్తే చూడాలని నేటి తరం ఆడియన్స్ కోరిక. త్వరలోనే అది నెరవేరబోతుంది. అది వేరే విషయం. కెరీర్ ప్రారంభంలో వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అత్యధిక సినిమాల్లో రజనీకాంత్ విలన్ గా నటించగా కమల్ హాసన్ హీరోగా నటించారు. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక మల్టీ స్టార్ తెరకెక్కే ముందు కమల్ హాసన్ నిర్మాతగా, రజనీకాంత్ హీరోగా ఒక సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి డాన్ ఫేమ్ సిబిఐ చక్రవర్తి దర్శకత్వం వహించబోతున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో నటించడం కోసం రజనీకాంత్ అక్షరాల 225 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ అందుకుంటున్నారట. రజనీకాంత్ సినిమా యావరేజ్ రేంజ్ లో ఉన్న అవలీలగా 500 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టగలడు. అలాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కాబట్టే కమల్ హాసన్ కూడా రజనీకాంత్ డిమాండ్ చేయకముందే రెమ్యునరేషన్ పాత్రలపై అగ్రిమెంట్ కూడా చేశాడట. అందుకు అడ్వాన్స్ కూడా ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇంత రెమ్యునరేషన్ ఇస్తున్నప్పుడు డైరెక్టర్ని కూడా అదే స్థాయి వ్యక్తిని తీసుకుని ఉండుంటే బాగుండేదని అంతా అంటున్నారు. ఎందుకంటే రజనీకాంత్ ప్రస్తుతం కాంబినేషన్స్తో మాత్రమే భారీ వసూళ్లను రాబడుతున్నాడు. ఒకప్పుడున్న మార్కెట్ ఇప్పుడు రజనీకాంత్కి లేదు. ఒకప్పుడు డైరెక్టర్తో సంబంధం లేకుండా కేవలం రజనీకాంత్ పేరు మీద వసూళ్లు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆయన పేరుకి ఒక క్రేజీ డైరెక్టర్ తోడైతేనే భారీ వసూళ్లు వస్తున్నాయి. వెట్టియాన్, కూలీ చిత్రాలను తీసుకుందాం. వెట్టియాన్ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది, కానీ బాక్సాఫీస్ వద్ద క్లోజింగ్ కేవలం 220 కోట్లు మాత్రమే రాబట్టింది. కూలీ చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చింది, కానీ బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఈ రెండు సినిమాలకు తేడా కాంబినేషన్. అలాంటి కాంబినేషన్ ని కమల్ హాసన్ సెట్ చేసి రజనీకి 225 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చుంటే బాగుండేదని నెటిజన్స్ అభిప్రాయం.